ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. కొంతమంది సబ్స్క్రైబర్స్ యాజిఫ్ స్ట్రక్చర్తో కొన్ని వీడియోలు చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారి రిక్వెస్ట్ మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే మీకు కూడా ఏదైనా గ్రామర్ కాన్సెప్ట్ లేదా రైటింగ్ స్కిల్స్ లేదా వొకాబులరీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియపరిచినట్లయితే ఆ పర్టికులర్ టాపిక్ మీద వీడియో చేసి మీకు హెల్ప్ అయ్యేలా ప్రయత్నిస్తాను. ముందుగా మనం యాజిఫ్ అనేటువంటిది హైపోథెటికల్ అంటే ఊహాత్మకమైనటువంటి ఇమాజినరీ కల్పితమైనటువంటి సిచ్యువేషన్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే యాజిఫ్ అంటే వీడేదో పెద్ద పుడింగిలాగా, వీడేదో పెద్ద జమీందారులాగా, వీడేదో పెద్ద కాకలు తీరిన ముసలోడ్లాగా, లేదా వీడేదో పెద్ద బలవంతుడిలాగా అని మనం అంటాం కదా. అటువంటి సందర్భాన్ని ఇంగ్లీష్లో మనం యాజిఫ్తో వాడతాం. The basic structure of adjective is typically used to suggest something that is not true. నిజం కాని అటువంటి పక్షంలో, ఊహాత్మకమైనటువంటి పక్షంలో లేదా ఏదైనా ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో చెప్పడానికి మనం యాజిఫ్ వాడతాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి బాగా అర్థమవుతుంది. షీ స్పోక్ యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్. అబ్బో, అంతా ఈవికే తెలిసినట్టుగా మాట్లాడేస్తుంది. షీ స్పోక్ యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్. ఆమెకి ఏమీ తెలీదు లేదా కొంచెమే తెలుసు, కానీ అన్నీ తెలిసిందలా పెద్ద ఆరిందల్లా మాట్లాడుతున్నాం అంటాం కదా, అదనమాట. He ran as if his life depended on it. దీని మీదే వీడి జీవితం అంతా ఆధారపడినట్లు పరిగెట్టాడు. He ran as if his life depended on it. She sings as if she is a professional. ఆమె ప్రొఫెషనల్ సింగర్ కాదు, అయినప్పటికీ ప్రొఫెషనల్ సింగర్ లాగా పాడుతుంది. ఇక్కడ మనం యాజ్ ఇఫ్ వాడి విభిన్నమైనటువంటి ఇమాజినరీ సిచ్యువేషన్స్ని, ప్రతీకల్ని వాడి మనం మన యొక్క ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. రెండు, హైపోథెటికల్ సిచ్యువేషన్స్. హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అంటే మనం ఏదైనా ఒక ఊహాత్మకమైనటువంటి సిచ్యువేషన్ని ఆలోచించి ఇదిలా జరుగుతుంది అని, ఇది కావచ్చు అని మనం ఒక అంచనా వేసినటువంటి సందర్భంలో వాడ్డాం అనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం హైపోథెటికల్ సిచ్యువేషన్స్కి సంబంధించి. ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. అంటే వర్షం పడుతుందో పడదో నాకు తెలియదు, కానీ నాకు అనిపిస్తుంది ఇది కావచ్చు, సంభావన ఉంది, ఇది పడవచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఇట్ లుక్స్ యాజ్ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు రైన్. అంతా చూస్తుంటే వర్షం పడేలా ఉంది. హీ లాఫ్డ్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ హ్యాడ్ ద ఫన్నీయెస్ట్ జోక్ ఎవర్. అంత గట్టిగా నవ్వాడంటే ఎప్పుడు వీడి జీవితంలో విన్నటువంటి పెద్ద జోక్ ఏదో విన్నంతగా నవ్వాడు. హీ లాఫ్డ్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ ది ఫన్నీయెస్ట్ జోక్ ఎవర్. షీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ నథింగ్ హ్యాడ్ హ్యాపెండ్. అబ్బా, ఏమీ జరగనట్టుగా నంగనాచలుగా ఉండిపోయిందిరా బాబు, అసలు ఏమీ తెలియనట్టుగా గడిపేసింది. ఇక మూడవది కంపారిజన్స్ అండ్ ఫీలింగ్స్. అజెఫ్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు డిస్క్రైబ్ హౌ సంథింగ్ ఫీల్స్ టు మేక్ కంపారిజన్స్. ఏదైనా ఒకటి ఎలా ఉంటుందో, ఆ భావన ఎలా ఉంటుందో చెప్పడానికి, కొన్ని పోలికలు చెప్పడానికి కూడా మనం వాడడం జరుగుతుంది. ది హౌస్ వాజ్ డెకరేటెడ్ యాజ్ ఇఫ్ ఫర్ ఎ రాయల్ వెడ్డింగ్. ఇల్లుని బ్రహ్మాండంగా అదరగొట్టేశారు, ముస్తాబు చేశారు. ఎలాగంటే ఏదో పెద్ద రాయల్ వెడ్డింగ్, మహారాణులు మహారాజులు ఇంట్లో పెళ్ళి అయ్యేలాగా చేశారనమాట. ది హౌస్ వాజ్ డెకరేటెడ్ యాజ్ ఇఫ్ ఫర్ ఎ రాయల్ వెడ్డింగ్. సో సాధారణమైన వీటిని ఒక మహారాజుల ఇంటితో కంపేర్ చేసి చెప్పడానికి మనం యాజ్ ఇఫ్ని వాడడం జరిగింది. హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ కుడ్ ఫ్లై. వాడి యొక్క ఫీలింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ హీ కుడ్ ఫ్లై. ఏదో ఎగిరిపోతాను అన్నంతలా ఫీల్ అవుతున్నాడు అనమాట, ఎందుకంటే అంత ఉత్సాహమైనటువంటి కబుర్ ఏదో తెలిసింది. షీ స్మైల్డ్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ ఎ సీక్రెట్. చిన్న కొంటి నవ్వు నవ్వింది, ఏదో ఆమె దగ్గర నాకు సంబంధించిన సీక్రెట్ ఉన్నట్టుగా చిన్న కొంటి నవ్వు నవ్వింది ఆమె. ఇకపోతే డిస్క్రైబింగ్ అన్లైక్లీ సినారియోస్. అన్లైక్లీ సినారియోస్ అంటే జరగనటువంటి సందర్భాలు, భవిష్యత్తులో అలా జరగనటువంటి సందర్భాలు. వీ కెన్ ఆల్సో యూజ్ యాజ్ ఇఫ్ టు డిస్క్రైబ్ సినారియోస్ దట్ ఆర్ అన్లైక్లీ అండ్ నాట్ రియల్. భవిష్యత్తులో అవి జరగవు, నిజమైనవి కావు. ఫర్ ఎగ్జాంపుల్, హీ లుక్డ్ అట్ హెర్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ గ్రోన్ ఏ సెకండ్ హెడ్. ఆమె వైపు అంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎంత ఆశ్చర్యంగా అంటే ఇంకేదో రెండో తలకాయ ఆమెకు ఉన్నట్టుగా, రెండు బుర్రల నాగుపాము అంటారు కదా, ఆ టైపు రెండు తలకాయలు ఆడ మనిషి వచ్చినట్టుగా విచిత్రంగా చూస్తున్నాడు. హీ లుక్డ్ అట్ హెర్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ గ్రోన్ ఏ సెకండ్ హెడ్. షీ స్పోక్ టు మీ యాజ్ ఇఫ్ ఐ వర్ ఎ చైల్డ్. నేనేదో చిన్నపిల్లల్లో నాతో మాట్లాడుతుంది ఆమె. షీ స్పోక్ టు మీ యాజ్ ఇఫ్ ఐ వర్ ఎ చైల్డ్. మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూస్తున్నాము. కానీ ఏదైనా కల్పితమైనటువంటి సందర్భంలో వర్ వాడతాం చూడండి. ఇఫ్ ఐ వర్ ఎ చైల్డ్, నేనైతే పెద్దవాడిని కానీ చిన్నపిల్లాడిలా నేను అయినట్టుగా తను మాట్లాడుతున్నటువంటి కల్పితమైన సందర్భం కాబట్టి ఇక్కడ మనము ఐ పక్కన వర్ని వాడడం జరిగింది.
ఈ రెండు కూడా చూడండి అన్లైక్లీ, నేను చిన్నపిల్లాడిని కాదు, ఒక మనిషికి 2 తలలు ఉండడము జరగదు, ఇవన్నీ కూడా అటువంటివి నాట్ రియల్ సిచ్యువేషన్స్లో మనం యాజ్ ఇఫ్ని వాడతాం. దే బిహేవ్డ్ యాజ్ ఇఫ్ దే ఓన్ ద ప్లేస్. ఈ ప్లేస్ అంతా వాడు బాబుగారు సొత్తు అయినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అంటాం కదా, దే బిహేవ్డ్ యాజ్ ఇఫ్ దే ఓన్ ద ప్లేస్. ఇకపోతే ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్, మన ఉద్వేగాల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ వివిడ్లీ కెన్ బి మేడ్ ఈజర్ విత్ యాజ్ ఇఫ్. యాజ్ ఇఫ్ వాడి మన యొక్క ఎమోషన్స్ని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. హెర్ ఐ స్పార్కల్ యాజ్ ఇఫ్ ఫుల్ ఆఫ్ స్టార్స్. ఆమె కళ్ళు ఏదో నక్షత్రాలతో నిండిపోయినట్టుగా మెరిసాయి అన్నమాట. హీ డాన్స్డ్ యాజ్ ఇఫ్ నో వన్ వాస్ వాచింగ్. అతను ఎవరు చూడట్లేదు అనుకున్నట్టుగా డ్యాన్స్ చేస్తున్నాడు. షీ హగ్డ్ హిమ్ యాజ్ ఇఫ్ షీ వుడ్ నెవర్ లెట్ గో. ఇంకెప్పటికీ అతన్ని విడిచిపెట్టకుండా ఉండేలా గట్టిగా కౌగిలించుకుంది అని చెప్తున్నాం. ఇవన్నీ కూడా ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి వాడడానికి మనం యాజ్ ఇఫ్ని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అలాగే ఎవ్రీడే సినారియోస్ అంటే డైలీ జరిగేటువంటి సిచ్యువేషన్స్ను, డైలీ జరిగేటువంటి సందర్భాల్లో కూడా మనము వాడచ్చు యాజ్ ఇఫ్ని. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ ద మీటింగ్ వుడ్ నెవర్ ఎండ్. బాబో ఈ మీటింగ్ ఎప్పటికీ కూడా అయ్యేలాగా అనిపిస్తుందిరా బాబు. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ ద మీటింగ్ వుడ్ నెవర్ ఎండ్. ఇంక మీటింగ్ అవ్వదేమో అని అంత ప్రొలాంగ్డ్ సాగుతూనే ఉంది. షీ ట్రీటెడ్ ద క్యాట్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ హెర్ బేబీ. చాలామంది పిల్లుల్ని, కుక్కల్ని బుజ్జి, చంటి, చిచ్చు, బుజ్జు అని వాళ్ళతో పాటు పెట్టుకొని, వాళ్ళ పరుపుల మీద పడుకోబెట్టుకొని, వాళ్ళు ఒళ్ళో పెట్టుకొని పెంచుతూ ఉంటారు. చూడటానికి వాళ్ళ సొంత పిల్లల్లా పెంచుతుంటారు. షీ ట్రీటెడ్ ద క్యాట్ యాజ్ ఇఫ్ ఇట్ వర్ హెర్ బేబీ. ఇది ఒక డైలీ లైఫ్ సిచ్యువేషన్ అండి. హీ వర్క్డ్ యాజ్ ఇఫ్ హీ హ్యాడ్ ఎండ్లెస్ ఎనర్జీ. బాబోయ్ అసలు తరిగిపోని శక్తి ఉన్నట్టుగా పనిచేస్తున్నాడు ఆయన అనమాట. ఎగ్జాజరేషన్స్ అండ్ సర్కాజం, అతిశయోక్తులు అలాగే వ్యంగ్యం అనమాట. సర్కాజం అంటే వ్యంగ్యం, సటైరికల్. ఎగ్జాజరేషన్స్ అంటే అతిశయం. మనకి తెలుగులో కూడా అతిశయోక్తి అలంకారం ఉంది కదా, అలాగే వ్యంగ్యోక్తి అలంకారం కూడా ఉంది. అన్ని భాషల్లో ఆల్మోస్ట్ ఇటువంటి భావాలు ఉంటాయి. యాజ్ ఇఫ్ కెన్ బి యూజ్డ్ టు ఎగ్జాజరేట్ ఆర్ టు యాడ్ ఎ టచ్ ఆఫ్ సర్కాజం. కొంచెం వ్యంగ్యం, చలోక్తులు విసరడానికి మనం యాజ్ ఇఫ్ని వాడచ్చు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీఈస్ ద బాస్. ఓరు బాబు వీడే పెద్ద బాస్ లాగా ఫీల్ అయిపోయి మాట్లాడేస్తున్నాడు రా. షీ డ్రైవ్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ ఇన్ ఎ రేస్. ఏంటి ఆ పొగరు, ఏదో కారు రేస్లో ఉన్నట్టుగా పరిగెడుతుంది ఆమె. హీఈస్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీఈస్ డన్ నథింగ్ రాంగ్. బా ఏమీ జరిగినట్టుగా, వీడు ఏది తప్పు చేయనట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు రా. ఇవన్నీ కూడా చిన్న టచ్ ఆఫ్ వ్యంగ్యం ఉంది, చిన్న సర్కాజం ఉంది, సెటైర్ వేస్తున్న వాళ్ళ మీద. పాజిటివ్ ఇమేజరీ, మన లైఫ్లో జరిగేటువంటి కొన్ని సిచ్యువేషన్స్ని బ్రహ్మాండంగా, బ్యూటిఫుల్గా, మంచి ప్రతీకలు, మంచి పిక్చర్స్ వాడి విజువల్గా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, పొయిటిక్గా చెప్పడానికి మనం యాజ్ ఇఫ్ని వాడచ్చు. ద సన్సెట్ పెయింటెడ్ ద స్కై యాజ్ ఇఫ్ ఎన్ ఆర్టిస్ట్ హ్యాడ్ టేకెన్ దర్ బ్రష్ టు ఇట్. బ్యూటిఫుల్ సెంటెన్స్. ప్రకృతి ఎలా ఉందంటే సూర్యాస్తమయం ఎవరో ఒక మంచి చిత్రకారుడు కుంచి తీసుకొని ఆకాశం మీద బొమ్మ వేస్తున్నట్టుగా ఉంది అని బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది. ది సన్సెట్ పెయింటెడ్ ద స్కై యాజ్ ఇఫ్ అన్ ఆర్టిస్ట్ హ్యాడ్ టేకెన్ దర్ బ్రష్ టు ఇట్. ద రూమ్ వాజ్ లిట్ అప్ యాజ్ ఇఫ్ బై 1000 స్టార్స్. బర్త్డేకి రూమ్ బ్రహ్మాండంగా డెకరేట్ చేశారు, కొన్ని వేల తారల్ని తెచ్చి అలంకరించినట్టుగా ఉందని. ఎంత కవితాత్మకమైనటువంటి లైన్స్ అండి. ద రూమ్ వాజ్ లిట్ అప్ యాజ్ ఇఫ్ బై 1000 స్టార్స్. ద మ్యూజిక్ ఫ్లోడ్ త్రూ ద ఎయిర్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ ఎ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్. బ్రహ్మాండమైనటువంటి సంగీతం ఏఆర్ రెహమాన్ది. ద మ్యూజిక్ ఫ్లోడ్ త్రూ ద ఎయిర్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ ఎ లైఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్. సంగీతానికి ఏదో ప్రాణం ఉన్నట్టుగా, దానికి ఏదో జీవం ఉన్నట్టుగా వింటుంటే బ్రహ్మాండంగా సాగిపోయిందండి. ఇవన్నీ కూడా లైఫ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని పాజిటివ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి యాజ్ ఇఫ్ని వాడచ్చు. డిస్క్రైబింగ్ యాక్షన్స్, కొన్ని పనులను మనం డిస్క్రైబ్ చేయడానికి కూడా యాజ్ ఇఫ్ని వాడచ్చు. షీ ర్యాన్ హెర్ ఫింగర్స్ త్రూ హెర్ ఐర్ యాజ్ ఇఫ్ ఇన్ డీప్ థాట్. నవెల్స్లో, కవితలలో, కథలలో ఇటువంటి లైన్స్ కనిపిస్తాయి. ఆమె కుర్చీపై కూర్చొని సూర్యోదయాన్ని చూస్తూ షీ ర్యాన్ హెర్ ఫింగర్స్ త్రూ హెర్ ఐర్ యాజ్ ఇఫ్ ఇన్ డీప్ థాట్. ఏదో సుదీర్ఘమైన ఆలోచనలో ఉన్నట్టుగా తన జుట్టులోనికి వేళ్ళు పోనిచ్చింది అని డిస్క్రైబ్ చేయడానికి మనం యాజ్ ఇఫ్ని వాడచ్చు. హీ ఓపెన్ ద డోర్ యాజ్ ఇఫ్ ఎక్స్పెక్టింగ్ సమ్ వన్. కథల్లో రాస్తారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా తలుపు తెరిచాడు అని. హీ ఓపెన్ ద డోర్ యాజ్ ఇఫ్ ఎక్స్పెక్టింగ్ సమ్ వన్.
షీ టాక్డ్ యాజ్ ఇఫ్ దే వర్ ఓల్డ్ ఫ్రెండ్స్. ఏదో పాతకాలం స్నేహితుల్లాగా, బాగా తెలిసిన పరిచయస్తుల్లాగా మాట్లాడడం ప్రారంభించింది. ఇలా అన్నమాట. ఈ విధంగా యాక్షన్స్ని డిస్క్రైబ్ చేయడానికి మీలో చాలామంది కామెంట్స్ బట్టి మంచి కవులు, కవయిత్రులు, రచయితలు ఉన్నారు. మీరు మంచి మంచి కవితలు, రచనలు, కథలు రాయడానికి యాజ్ ఇఫ్ని వాడి బ్రహ్మాండంగా మీ యొక్క ఫ్లోని కంటిన్యూ చేయొచ్చు. ఇమాజినేటివ్ సినారియోస్ అంటే ఊహాత్మకమైనటువంటి సందర్భాలు. చివరిగా ఒకసారి ఈ కండిషన్ కూడా మనం చూసేద్దాం. హి లుక్డ్ యాజ్ ఇఫ్ హి హ్యాడ్ సీన్ ఎ గోస్ట్. దెయ్యాలు, భూతాలు లేవు, ఉన్నా సరే వాడు చూడలేదు. కానీ వాడి ముఖం ఎలా పాలిపోయిందంటే హి లుక్డ్ యాజ్ ఇఫ్ హి హ్యాడ్ సీన్ ఎ గోస్ట్. దెయ్యం చూసినట్టుగా ముఖం భయభ్రాంతులకు లోనైందనమాట. షీ యాక్టెడ్ యాజ్ ఇఫ్ షీ వాజ్ ద క్వీన్. ఊరి బాబు, ఈమె పెద్ద మహారాణిలాగా నటించేస్తున్నారా బాబు. దే జంప్డ్ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ వన్ ద లాటరీ. ఎంత ఉత్సాహంతో గేరింతలు కొట్టారంటే ఏదో లాటరీ వచ్చినట్టు ఫీల్ అయిపోయారు. ఇవన్నీ కూడా ఇమాజినరీ సినారియస్. లాటరీ రావడం కానీ, మహారాణిలా అనుకోవడం కానీ, ఒక దెయ్యం చూసినట్టు, ఇవన్నీ కూడా ఊహాత్మకమైనటువంటి సందర్భాలు. అటువంటి సందర్భాన్ని బ్రహ్మాండంగా డిస్క్రైబ్ చేయడానికి వీ కెన్ యూజ్ యాజ్ ఇఫ్. సో ఈ విధంగా మనం యాజ్ ఇఫ్ యొక్క ఉపయోగాన్ని ఈ వీడియోలో బ్రహ్మాండంగా నేర్చుకోవడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, పర్టికులర్ కాన్సెప్ట్ గ్రామర్లో నాకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేసి తెలియపరిచినట్లయితే అది మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను.